మరి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఇంకొక విషయం చూడండి, సౌర కుటుంబం అంటున్నాం. ఈ యొక్క సౌర కుటుంబానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏం డిస్కషన్ చేస్తాం. ఈ యొక్క సౌర కుటుంబం వచ్చేసి సోలార్ సిస్టమ్ అంటాం. అంటే దాన్ని చూస్తే మనకు అర్థమైపోతుంది ఏంటి సౌర కుటుంబం అంటే ఏంటి. అంటే సూర్యుడు కేంద్రక స్థానంలో ఉండడం, సూర్యుడు చుట్టూ వచ్చేసి ఈ యొక్క గ్రహాలు అనేవి పరిభ్రమిస్తున్నాయన్న విషయాన్ని మనకు తెలుస్తుంది దీన్ని బట్టి. కాబట్టి సూర్యుడు కేంద్రక స్థానంలో ఉన్నాడు, సూర్యుని చుట్టూ వచ్చేసి ఈ యొక్క గ్రహాలు అనేవి పరిభ్రమిస్తున్నాయి. దాన్ని మనం ఏమంటాము, సౌర కుటుంబం అని పిలవడం జరుగుతుంది. ఏమంటామండి, సౌర కుటుంబం, సోలార్ సిస్టమ్ అంటారు. ఓకే, కాబట్టి సూర్యుడు కేంద్రక స్థానంలో ఉంటే సూర్యుని చుట్టూ గ్రహాలు అనేవి పరిభ్రమిస్తున్నాయి. మరి నక్షత్రాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తాం, తర్వాత నిహారికలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్తాం. ఇలాంటివన్నీ ఎన్నో అంశాలు ఇక్కడ మనం డిస్కషన్ చేస్తామండి. అదేవిధంగా గ్రహాలు, అసలు ఏంటి గ్రహం అంటే ఏంటి, గ్రహాలకు సంబంధించిన పరిపూర్ణమైన ఇన్ఫర్మేషన్ మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. అంటే సూర్యుడు కేంద్రక స్థానంలో ఉంటే సూర్యుని చుట్టూ మరి అనేక గ్రహాలు అనేవి పరిభ్రమిస్తున్నాయి. మరి ముఖ్యంగా 9 గ్రహాలు. మరి 9 గ్రహాల్లో మనం ప్రస్తుతం వచ్చేసి ఏమంటుంటామంటే 8 గ్రహాలు ఉన్నాయి అని చెప్తుంటాం. కాబట్టి సౌర కుటుంబంలో గ్రహాల సంఖ్య ఎంత అంటే 8 అంటాం. మరి గతంలో 9 అనేవాళ్ళం. మరి ఏమైంది, ఒక గ్రహం ఎక్కడికి పోయింది అనేది ఇలాంటి అంశాలన్నీ కూడా డిస్కషన్ చేయాల్సి ఉంటుంది. ఆ గ్రహం ఎక్కడ పోయింది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్లూటో ప్లానెట్ అంటారు. ప్లూటో అంటే యమగ్రహం అంటారు, మీకు అందరికీ తెలుసు ఈ యొక్క యమగ్రహానికి సంబంధించి. ఈ యొక్క యమగ్రహం అనేది దాన్ని గ్రహాల జాబితా నుంచి తొలగించారండి. గ్రహాల జాబితా నుంచి దాన్ని రిమూవ్ చేసి దాన్ని దేనిగా ప్రకటించడం జరిగిందంటే డ్వార్ప్ ప్లానెట్గా ప్రకటించారు. డ్వార్ప్ అంటే ఏంటంటే మరుగుజ్జు అంటారు. ఇలాంటి అంశాలు చాలా అంశాలు చెప్తాను. ఎక్కడ జరిగిన సదస్సులు, అంతర్జాతీయ ఖగోళ శాస్త్రవేత్తల సదస్సులో ఈ యొక్క యమగ్రహాన్ని గ్రహాల జాబితా నుంచి మరి దాన్ని గ్రహాల జాబితాల నుంచి తీసేశారు. అంటే గ్రహాన్ని తీసి ఇంకొక దగ్గర పెట్టడం కాదండి, ఆ యొక్క లిస్టులో ఉన్న గ్రహాల లిస్టులో ఉన్న దాన్ని తీసేసి ఏం చేశారంటే డ్వార్ప్ ప్లానెట్ అంటే మరుగుజ్జు గ్రహంగా ప్రకటించడం జరిగింది. ఇలాంటి అంశాలు ఎక్కడ జరిగింది సదస్సు, ఎప్పుడు జరిగింది ఆ సదస్సు, మరి యమగ్రహంతో పాటు ఇంకా వేరే గ్రహాలను ఏమన్నా ఈ యొక్క మరుగుజ్జు గ్రహాలుగా డ్వార్ప్ ప్లానెట్గా ప్రకటించారా, ఇలాంటివి చాలా 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 అద్భుతమైన ఇన్ఫర్మేషన్ మనం డిస్కషన్ చేయాల్సి ఉంటుంది.